సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గీతాంజలి ఫేమ్ హీరోయిన్ అంజలి ప్రస్తుతం నేపథ్య గాయనిగా అవతారమెత్తారు. చిత్రం గదా పేరుతో నిర్మితమవుతున్న ద్విభాషా చిత్రంలో ఆమె ఓ పాట పాడారు. మూవీ షూటింగ్లో ఓ పాట హమ్ చేస్తుంటే విన్న ప్రొడ్యూసర్ తనకి అవకాశం ఇచ్చారంటూ అంజలితో మా ప్రతినిధి సంజయ్ ఫేస్ టు ఫేస్. దక్షిణాది చిత్రసీమలో విజయాలు తనకే సొంతం అంటూ పలు చిత్రాల ద్వారా అందరికీ సుపరిచితమైన అంజలి మనతో ఉన్నారు. ఈ మధ్య సినిమాల విజయాలతో పాటు తాను సినిమా పాటలు కూడా పాడతాను అంటూ తన ప్రస్తుతం ఒక సినిమాలో పాట పాడుతున్నారు. మొదటిసారిగా పాట పాడుతున్న అనుభవం ఎలా ఉంది, అసలు ఆ అవకాశం ఎందుకు వచ్చింది అనేది. మేడం, చిత్రాంగదలో మీరు ఫస్ట్ హమ్ చేస్తున్నారు. అసలు ఇలా పాడాలని ఎందుకు అనుకున్నారు? నేను అనుకోలేదు. యాక్చువల్గా అశోక్ అడిగిన ఇది చిత్రాంగదలో ఒక సాంగ్ పాడిద్దామని. ఫస్ట్ నాకు ఐడియా లేదు. ఓకే, ఊరికే టీజ్ చేస్తున్నారు ఆపండి అని చెప్పేసి వెళ్ళిపోయాను, అయిపోయింది. తర్వాత రీసెంట్గా మళ్ళీ అశోక్ అడిగారు ఒక సాంగ్ పాడిద్దాం బాగుంటుంది అని. మేము ఆల్రెడీ ఆ సాంగ్ షూట్ చేసేసాం, అయిపోయింది. ఒక మ్యారేజ్ సీక్వెన్స్ సాంగ్. ఆ సాంగ్ మీరు పాడితే బాగుంటుంది అని. సరే ఓకే అని ట్రాక్ పాడదాము, మ్యూజిక్ డైరెక్టర్నే నేను పాడిస్తాను, ఇన్కేస్ సరిగా రాకపోతే ట్రాక్ పాడిద్దాం. సో ట్రాక్ పాడటానికి వెళ్ళినప్పుడు బాగుంది కదా మెయిన్ వాయిస్ పాడిద్దాం అని చెప్పి మెయిన్ వాయిస్ పాడించారు. సో అలా వచ్చిన సాంగ్ అది. సో ఆబ్వియస్లీ అది డబుల్ లాంగ్వేజ్ మూవీ. సో తెలుగు తమిళ్ ఒక లాంగ్వేజ్ పాడి ఇంకో లాంగ్వేజ్ పాడకుండా అవ్వదు. సో అందుకని 2 లాంగ్వేజ్లో పాడాల్సి వచ్చింది. బేసిక్గా ఆ పాట పాడాలని అంటే కొంచెం ధైర్యం కావాలి. అది కాకుండా సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నా కూడా ఆ పాట పాడాలంటే కొంచెం ప్రాక్టీస్ కూడా ఉండాలి. సో పాడుతున్నప్పుడు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ అయితే బాగా నర్వస్ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక లైన్ పాడి, బికాజ్ బాగోలేదు అంటే పరువు పోతుంది అనే ఒక రీజన్కి ఒక లైన్ పాడుతూ ఉన్నాను. నేను ఏం బాగా పాడుతున్నారుగా, ఎందుకంత నర్వస్ అన్నారు. సరే ఓకే బాగా పాడుతున్నాము అనుకుని అప్పుడు ఓపెన్ అయ్యి పాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అది చాలా బాగా వచ్చింది. ఓపెన్గా పాడిన తర్వాత అది బాగా వచ్చింది. సో ఫస్ట్ నాకే కొంచెం భయంగా ఉండింది. సో ఈ పాట ద్వారా నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా పాట పాడగలను అనే ఒక నమ్మకం మీకు వచ్చింది? ఏమో తెలియదు, నాకు ఇప్పటి వరకు అయితే అంత నమ్మకం లేదు. బట్ సాంగ్ బాగా వచ్చిందని మొన్న తమిళ ట్రాక్ పాడుతున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు చాలా బాగా వచ్చింది, నేను మీకు ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత చూపిస్తాను అని. గుడ్ స్టార్ట్. ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేశాను. లెట్స్ సీ. తెలుగు ఇప్పటివరకు ఒప్పుకున్నారా? ఏమన్నా మూవీస్ చేస్తున్నారు? యా ఒప్పుకున్నాను. బట్ స్టార్ట్ చేసేటైతే మాత్రం డేట్స్ ప్రొవైడ్ చేయడానికి ఐ జస్ట్ బ్లాక్ విత్ తమిళ్ మూవీస్. థ్యాంక్ యూ. ఇది మా అంజలి గారు చెప్తున్నది. ఒక పాటను హమ్ చేశాను, బాగా వచ్చింది, ఈ సినిమాలో ఆ పాట హిట్ అవుతున్న నమ్మకం నాకుందంటూ ఆమె చిత్రాంగద సినిమా విశేషాలు మనతో చెప్పారు. చెన్నై నుండి కరస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ.